నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. ఎవరైనా ఒక వారసుడు తండ్రి మరణించిన తర్వాత అతని యొక్క అప్పులకు తానే బాధ్యత తీసుకుంటానని ఒక ప్రామిసరీ నోటో చెక్కో రాసిచ్చాడు అనుకోండి. నిజంగా అతను వ్యక్తిగతంగా బాధ్యుడేనా, లేదా మిగతా వారసులు కూడా బాధ్యులవుతారా? సో మిత్రులారా, మన దేశంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్ అనే చట్టం ఉంటుంది. సో ఈ చట్టంలో ప్రామిసరీ నోటు, చెక్ అంటే ఏంటి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఎలా ఫైల్ చేసుకోవాలి, ఏవి నేరాలు కావు అనే అంశాల గురించి వివరించడం జరిగింది. సో ముఖ్యంగా ప్రామిసరీ నోటు, చెక్ గురించి మనం కేసు ఫైల్ చేసేటప్పుడు ఈ చట్టం ప్రకారంగానే ఫైల్ చేస్తుంటాం. అయితే ఇందులోని సెక్షన్ 29 ఏం చెప్తుంది అంటే, తండ్రి అప్పు చేసి మరణించిన సందర్భంలో అతని కుమారులలో ఎవరైనా ఒక కుమారుడు ఆ తండ్రి చేసిన అప్పులకు బదులుగా తాను ఎవరికైనా ఒక ప్రామిసరీ నోటు రాసిచ్చినా, లేదా తన పేరు మీద ఉన్న చెక్కుని వారికి ఇచ్చిన, చట్ట ప్రకారంగా వ్యక్తిగతంగా అతను మాత్రమే బాధ్యుడు. మిగతా వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యులు కాకుండా తప్పించుకునే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే తాను వ్యక్తిగతంగా సంతకాలు చేసరి ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు, చెక్కు తన వ్యక్తిగతమైనటువంటి చెక్ ఇచ్చాడు, కాబట్టి అతనే వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తాడు. కాబట్టి ఉమ్మడి కుటుంబాలలో తండ్రి మరణించిన సందర్భంలో ఎవరో ఒకరు కొంత ఎమోషనల్ అయ్యి ఈ రకమైనటువంటి చర్య చేసినప్పుడు అతను మాత్రమే లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చట్టపరమైన అంశాల మీద మీకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. అలాగే ప్రతి నెల ఆయా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుల సంచికను కూడా మీకు అందిస్తున్నాము. కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు ఆ పుస్తకాన్ని పొందవచ్చు. ఒక ఏడాదికి ₹999 ఆ మ్యాగజైన్కి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.